గేలరా చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? క్రొత్త బేరము తగిలినది తెలిసినదా? అబ్బా, వచ్చిందా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్యమువే. అవునవును, ఎవరి మాటలు వారికింపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకించదరని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మమ్మ నూరు కట్టవచ్చును కదా అని మహా సంతోషముతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. ఇది ఏమి పాపము కానీ ఈ మగవారు ఆడవారిని అసలు నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. హాస్యమున కన్న మాటలకు అందాలకు ఎందులకో. హాస్యమునకు హద్దుండవలేను. వడలు మండు హాస్యమా? సరే, పొరపాటే కాని మరి అతను ఎందుకు వచ్చినట్టో? ఎవరు? సుబ్బిశెట్టి. మనసులో ఏదో మలిని ఉండనే ఉన్నది. ఇప్పుడేమి చేయవలేను? ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. ఓహో, వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంట పడవలసి వచ్చునేమో అని పెరటి గుమ్మమ్మ గడకు రాగా అతడు తటాలను తలుపు తెరుచుకుని బటాలను బయటికి వచ్చినాడు. ఆ పాటను నన్ను చూచి అతను చూచి నేనును తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము కలగకుండాన్నట్లు కోడెగమలాడుచూ కొంత దూరం అతనితో వెళ్ళి ఉంటిని. సరే, ఎందులో కేతించుతారని అతనిని తమరు అడుగకపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? మేళము కావలసి వచ్చినానని చెప్పినారు కదా. మరి తమరి సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. నాకెందుకండి కోపము? నా ఎంతేమను పాపం ఉండేను కదా నాకు కోపము. పర్వాలేదు, చెప్పండి. మరి మేళము కావలసి వచ్చేవాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచూ పెరటి గుమ్మమున ఏలపోవలసి వచ్చినాయని నా సందేహం. అదిగో అప్పుడే ముఖం వచ్చుతున్నది కోపం. కానివ్వండి, మరి ఆ సంగతి కూడా అతనే అడగకపోయినారా? అంతటా ఒక మిత్రుడు పడి బహుకాల సమావేశము వలన పరమ ఆదరము చేత కుశల ప్రశ్నలు చేయిచూ పోయితిమి. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయా. సరే, అట్లయినా నేను చెప్పదు వాళ్ళకి. ఇప్పుడు మేళముల గురించి మాట్లాడుడికే మమ్మతోడు మేడ మీదకి వెంటబెట్టుకుని వచ్చినది. ఏవండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా, మన ధర్మమే కదా. కూర్చుని మరి కుర్చీ వేసే తాంబులు మీగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టానండి. ఏమన్నాడు? ఏమంటారు? ఏమనడం కాదండి, అతను చేసిన చేష్టలు చూసి నాకు చాలా చిరాకు వేసినది. చప్పున మెడదిగి చక్కాపోయితేనే మమ్మన్నది కదా. నా మనసు కనిపెట్టిన తోడని తోటి చూపుటి కానీ దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆవలకు సాగిరపరదు. అబ్బా, నమ్ముడు నమ్మకపండు నడచిన సంగతి మాత్రం ఇది. వెర్రి మగమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవెన్నడైనను నలుసంతబద్ధము నా తోడ ఆడవనియే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఈ చింతామణి మరెవ్వరితోనూ అబద్ధమాడదు. చింతామణి కులములో పుట్టవలసింది కాదు. చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇదియే. ఎవరి మాట ఎన్నిసార్లు శ్లాఘించలేదు. పురమందు కల్లలను కందువ మాటలను విధులగా
పులకించలేవా నాదేలా అట్టివారు విడిపోట ఎట్టు సంభవించినది? ఏముంది చింతామణి? దైవము తరచుగా ధనికుల నాగలు తాడి పట్టల తోడను, చేతులు చేవమ రాకుల తోడను, హృదయము ఉక్కు ముక్కల తోడను చేయుచుండును. ఆ ఆ పైన చావు కబుర్లు చల్లగా చెప్పుటకు కావాలినా? కాదు కాదు, ఇప్పటికంతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఏమిటి 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదా? అవును. ఏమండి, ఇది వరకు చింతామణి రేపు 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 వారు ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురయ్యానన్నమాట, అంతేనా? కాదు కాదు, నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్లను ఇంతవరకు ఇదిగో అదిగోని త్రిప్పిన తుంటరి ఈ పూట తొంట చేయి చూపినాడు. అవును, ఆవులకు తొంటరిని ఆశ్రయించినారు. ఆ తొంటరి కొన్ని రేపులు నడిపి ఆవులకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణములు చుట్టెదరు, అంతేగా? మాట శాంతముగా వినకయే మండిపడినా నేనేం చెప్పుదు చూడు. చిరాకు మాని చివరంట విని. అవునండి, ఇక్కడికి 20 దినములు ఉండి విని విని విసిగిపోయినది. మచ్చారు మీరు వేద మోదుడు మా అమ్మ కోసిన కోతకు నేను కొరకు భరించదు. వెనుక తనితో ఏమన్నా మా గమ్మునికి చావాల్సినది. ఇక నేను మమ్మతో పడలేను, అలానే మీతోనూ పడలేను. ఇక ఇందరితో మీ దారి మీదే నా దారి. క్షణ విడిచితి బంధువర్గముల వీడితి ప్రాణములొగ్గు మిత్రుల విడిచితి ఇల్లువా